డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇద్దరు పర్సన్స్ సేమ్ టైమ్ సేమ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో వాళ్ళ రిటర్న్స్ కూడా సేమ్ ఉంటాయా లేకపోతే డిఫరెంట్ ఉంటాయా? డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటాయండి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ ఇచ్చే పెర్ఫార్మెన్స్ బట్టే మన రిటర్న్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటారండి. బట్ దట్ ఈజ్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ 20%. మార్కెట్ పెర్ఫార్మెన్స్ అనేది మన పోర్ట్ఫోలియో రిటర్న్స్ మీద ఇంపాక్ట్ చూపించేది 20%. అంటే 80% ఇంపాక్ట్ అంతా కూడా క్లయింట్ బిహేవియర్ మనకి ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. అందుకనే మనం మార్కెట్ అందరికీ సేమ్, బట్ సమ్వన్ ఈజ్ మేకింగ్ మనీ, సమ్వన్ ఈజ్ క్రియేటింగ్ ద వెల్త్. బట్ కొంతమంది అయితే బాగా హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోతున్నారు. సో దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం తీసుకునే డెసిషన్, ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ కానీ, లేకపోతే ఫియర్లో కంప్లీట్లీ మార్కెట్స్ డౌన్ అవుతున్నప్పుడు మనకి జరుగుతున్న ఈ ఫియర్ టైంలో తీసుకునే డెసిషన్స్ బట్టి, అంటే న్యూస్ ఈజ్ ద సేమ్ అండి. వార్ అనేది, ఆ న్యూస్ అనేది మీరు ఒకలా పర్సీవ్ చేస్తారు, నేను అది ఆపర్చునిటీలా తీసుకుంటాను, మీరు దాన్ని ఫియర్లా తీసుకుంటారు. సో సేమ్ మార్కెట్, సేమ్ న్యూస్, ఎవ్రీ వన్ పర్సీవ్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అందుకనే చెప్తున్నాము, సో మార్కెట్ పెర్ఫార్మెన్స్ బట్టి మన రిటర్న్స్ ఉండవు. మనం తీసుకునే డెసిషన్స్ బట్టి, మనం తీసుకునే ఆ పర్టికులర్ బిహేవియర్, ఆ టైంలో వచ్చే బిహేవియర్ బట్టే మనకి ఎక్కువగా మనకి పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేవి పర్సన్ టు పర్సన్ అనేది వ్యారీ అవుతూ ఉంటాయి. దీనికి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే అసలు ఏ విధంగా, అసలు మామూలుగా జనరల్గా ఎక్కువగా జరిగేది ఏంటంటే, వి బై ఎట్ వెరీ హై ప్రైస్ అండ్ వి సెల్ ఎట్ లో. యాక్చువల్గా జరగాల్సింది ఏంటి? రివర్స్. వి హ్యావ్ టు బై ఎట్ లో అండ్ సెల్ ఎట్ హై. కానీ మన దగ్గర ఎక్కువగా జరిగేది ఏంటంటే, ఒకసారి మార్కెట్ పెరగడం స్టార్ట్ అయ్యిందంటే పాజిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీడే మనకి ప్రతి న్యూస్లో కూడా ఈరోజు కొత్త రికార్డ్స్ మార్కెట్స్ రీచ్ అయ్యాయి, ఇలా న్యూస్ అంతా చూస్తూ ఉంటారు. బట్ స్టిల్ యూ డోంట్ బై. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మీకున్న పీర్స్ కానీ, లేకపోతే మీకున్న కొలీగ్స్ కానీ, మీ ఫ్యామిలీలో కూడా అందరూ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. నేను ఇంత పెట్టాను, నేను స్టాక్ మార్కెట్లో పెట్టాను అనగానే దెన్ యూ స్టార్టెడ్ ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే అందరూ పెడుతున్నారే, ఇంత రిటర్న్స్ వస్తున్నాయి, 20%, 30% రిటర్న్స్ వస్తున్నాయి, మార్కెట్స్ దాదాపుగా పెరుగుతూ ఉన్నాయి అని అనగానే మీరు ఆ పర్టికులర్ ఎక్సైట్మెంట్లో, ఆ కాన్ఫిడెన్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఈజ్ ఇట్ ద రైట్? డెఫినెట్లీ నాట్. మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? వాల్యూషన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? బికాస్ ఆఫ్ ఫోమో, ఏదో అందరూ చేస్తున్నారు, మిస్సింగ్ అవుతున్నాం, మనం కూడా ఏదో ఒకటి మిస్ అయిపోతున్నాం, మనం కూడా ఇన్వెస్ట్ చేసేయాలి. దట్ వీ హ్యాడ్ సీన్ రీసెంట్లీ మనం గోల్డ్ అండ్ సిల్వర్ లో చూసాం. ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్. 180 దగ్గర చేశారు, 4 lakhs దగ్గర కూడా 4 lakhs దగ్గర చేశారు, 4,20,000 దగ్గర చేశారు. సో ఏంటంటే, అమ్మో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ ఇంట్లో మీ పక్కింటి వాళ్ళు సిల్వర్ కొన్నారు, మీరు సిల్వర్ కొన్నారు, ఇక అందరూ కూడా సిల్వర్ కొన్నారు, అందరూ కూడా గోల్డ్ అనేది బై చేస్తూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ సిల్వర్ లో 50% కరెక్షన్ అండ్ గోల్డ్ లో 30%. ఇప్పుడు మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. సో దిస్ ఈజ్ హౌ ద ప్యాటర్న్ ఈజ్ గోయింగ్ ఆన్. అసలు మనం ఏం చేయాలి? ఎస్పెషల్లీ మార్కెట్స్ కానీ, ఈక్విటీస్ కానీ వస్తే ఇండికేటర్స్ బట్టి బై చేయాలండి. అంటే వీ హ్యావ్ టు బై ఎట్ వాల్యూషన్స్, నాట్ ఎట్ వెన్ ద మార్కెట్స్ ఆర్ హై. మార్కెట్స్ పెరిగిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చేటప్పటికే వాల్యూషన్స్ అనేవి చాలా హై అయిపోతాయి. అంటే పిఈ అనేది లో ఉండాలి, బీటా అనేది లో ఉండాలి, అలానే ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ హై ఉండాలి ఏ కంపెనీకైనా. సో ఇలాంటి కొన్ని పారామీటర్స్ మనం చూసుకొని, కానీ ఈపీఎస్ హై ఉండాలి. సో ఇవి వాల్యూషన్స్ పారామీటర్స్ చూసుకుంటూ మనం బై చేయాలి. కానీ మార్కెట్స్ అంతా కూడా పీక్ వెళ్ళిపోయిన తర్వాత మనం కాన్ఫిడెన్స్ లో బై చేయడం అనేది దట్ ఈజ్ వెరీ రాంగ్ అండి. బట్ అక్కడే మనకు ఎక్కువగా మిస్టేక్స్ జరిగేది ఏంటంటే, వి బై ఎట్ హై. 4 లక్షల దగ్గర సిల్వర్ కొన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అలానే మార్కెట్స్ 26,000 నిఫ్టీ దగ్గర కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది ఏంటంటే, చూస్తూ ఉంటారు, మార్కెట్స్ పెరిగినంత వరకు చూస్తూ ఉంటారు, బట్ దే డూ బై ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ పీక్. అక్కడే మనకి పీక్ లో బై చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మార్కెట్స్ కరెక్ట్ అయిపోతూ ఉన్నాయి. మార్కెట్స్ ఇప్పుడు 26 దగ్గర నుంచి 25 దగ్గర నుంచి 24,000 దగ్గర చాలా మంది ఇంకా తగ్గిపోతుందేమోనని సెల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
23 దగ్గరికి రాగానే చాలా మంది సెల్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అమ్మో ఇంకా తగ్గిపోతుంది, ఇంకా మార్కెట్ అంటే మనం తీసుకున్న స్టాక్ ఇంకా తగ్గిపోతుంది, మనం తీసుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ ఇంకా కరెక్ట్ అయిపోతూ ఉన్నాయి, ఇంకా లాసెస్ పెరిగిపోతున్నాయని చాలా మంది ఆ టైంలో అంటే ఫాలో అవుతున్నప్పుడు ఆ ఫియర్ తో ఇంకా లాసెస్ కి మనం బుక్ చేయడం ఎందుకని చెప్పేసి వాళ్ళు ముందుగానే మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారండి. బట్ యాక్చువల్ గా చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే వాల్యూషన్స్ మనకి తక్కువగా ఉంటున్నాయో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. బట్ మనం కంప్లీట్ గా రివర్స్ చేస్తున్నాము. సో ఈసారైనా అట్లీస్ట్ వాల్యూషన్స్ చూసి అంటే నాట్ బై యువర్ లైక్ ఫియర్ ఫ్యాక్టర్ వల్ల కానీ ఎక్సైట్మెంట్ తో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాల్యూషన్స్ ని మాత్రమే మనం కన్సిడర్ చేసి ఇది రైట్ టైమా, ఈ స్టాక్ బై చేయడానికి కానీ ఈ మ్యూచువల్ ఫండ్ బై చేయడానికి కానీ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి కూడా ఈ వాల్యూషన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మాత్రమే మనం ఆర్ఓఈ కానీ లేకపోతే ఈ డివిడెండ్ ఈల్డ్స్ కానీ లేకపోతే మనం పిఈ రేషియోస్, బుక్ వాల్యూ టు ప్రైస్ ఇలాంటి పారామీటర్స్ అన్ని వాల్యూషన్స్ తీసుకొని మనం ఎప్పుడైతే బయింగ్ అనేది స్టార్ట్ చేస్తామో డెఫినెట్లీ అండి వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అనేది ఉండాలి. బట్ డెఫినెట్లీ ఇలాంటి ఫియర్ ఫ్యాక్టర్ వచ్చేటప్పుడు మనము ఎమోషనల్ గా చాలా చాలా వీక్ గా ఉంటాము. సో ఈ రోజు అంటే ఎవ్రీడే న్యూస్ కూడా అలాగే ఉంటుంది అవును. కదండి. జనరల్ గా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ వన్ టైప్ ఆఫ్ పీపుల్. అనదర్ టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ఎవ్రీడే ప్రతి న్యూస్ కి రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎవ్రీ డే ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్ కి రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఏమీ చేయరు, ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటూ ఉంటారు. హైలో ఉన్నప్పుడు బై చేస్తారు, లోలో ఉన్నప్పుడు సెల్ చేస్తారు. ఇది ఒక కేటగిరీ. అయితే ఇంకో కేటగిరీ ఏంటంటే రెగ్యులర్ గా పోర్ట్ఫోలియోని ఏదో ఒకటి బయింగ్ సెల్లింగ్ అంటే ప్రతి న్యూస్ కి ఇంపాక్ట్ అయ్యి ఏదో ఒకటి చూస్తారు. సో దాని వల్ల ఏమవుతుంది అంటే యూ డోంట్ గెట్ ఎనీ ప్రొడక్టివిటీ, యూ విల్ బి వెరీ బిజీ. మీరు చాలా బిజీగా ఉంటారు. మీ పోర్ట్ఫోలియోని అయితే ఎప్పుడు ఏదో ఒకటి దాన్ని టింట్ చేస్తూనే ఉంటారు. సో దానివల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్లు పెరుగుతాయి. మీరు తీసుకున్న ఈ నంబర్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఏదో ఒక డెసిషన్ అయితే రాంగ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే హ్యూజ్ లాసెస్, అంటే మీకు ప్రొడక్టివిటీ అనేది అంటే మీకు ఎక్కువగా రిటర్న్ అయితే రాదు. బట్ మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు మార్కెట్ లో. సో దిస్ ఆర్ ఆల్ అనదర్ కేటగిరీ ఆఫ్ ది పీపుల్. అసలు మనం రైట్ థింగ్ ఏంటంటే ఒక స్ట్రాటజీని పెట్టుకొని దాని ప్రకారమే మనము స్లోగా మార్కెట్ లో అంటే పంప్ చేస్తూ ఎస్ఐపిస్ కానీ లేకపోతే మనము ఈ వాల్యూషన్స్ తక్కువ ఉండేటప్పుడు ఎంటర్ అవ్వడము, అప్పుడప్పుడు మనం పోర్ట్ఫోలియోస్ ని మేనేజ్ చేసుకోవడము, లేదు అంటే చర్న్ చేసుకోవడము, అంటే బేస్డ్ ఆన్ దట్. అంటే లేదు మన వల్ల కావట్లేదు అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని, అడ్వైజర్ ని కానీ పెట్టేసి వాళ్ళ ద్వారా మనం ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే జస్ట్ గివ్ ఇట్ టు దెమ్. వాళ్ళ ద్వారా మనము పోర్ట్ఫోలియోస్ ని మేనేజ్ చేసుకోవడము, రివ్యూ చేసుకోవడము ఇలా చేసుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ సైకిల్ ఏదైతే ఉందో ఆ సైకిల్ ని మనం ఖచ్చితంగా బ్రేక్ చేసి వీ కెన్ ఆల్వేస్ బై ఎట్ లో అండ్ సెల్ ఎట్ హై అనే సిచ్యువేషన్ కి అయితే రాగలమండి. దట్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, అసోసియేషన్.